అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమజి 3వ పదిలో 4వ తిరుమజి వాడమరుదిరై అనేటువంటి తిరుమజి ఆరంభం. క్రిందటి 2 తిరుమజుల్లో కూడా తెల్లై చిత్రకూటంలో వేయించేసినటువంటి పెరుమాళని ఆశ్రయించండి అని ఉపదేశం చేశారు ఆడవాళ్ళు. ఇది 3:2లో 3:3లో ఆయన యొక్క అవతారాలు ఎత్తాడు. ఆ అవతారాలు ఎత్తి అవధానాలు చేసినటువంటి ఆయనే ఇప్పుడు తెల్లై చిత్రకూటంలో వేయించేస్తున్నాడు. ఆయన్ని ఆశ్రయించండి అని 3:3 అనేటువంటి వాడమరుదుడై అనే తిరుమజిలో ఉపదేశం చేశారు తిరుమంగయ్యాళ్ళ వారు. ఇప్పుడు 3లో 4 ఒరు కురల్ అనేటువంటి తిరుమజి. కిందటి దీనికి ఉన్నటువంటి సంగతి ఏమిటంటే, 2 திருமொழியாலுமாக நீங்கள் ஒரு சாதனானுஷ்டானம் பண்ண வேண்டா, చిత్రకూటత్తుళ్ళానై ఆశ్రయింగోల్ ఎన్నాని నీరు. 2 తిరువాయమొழிల దగ్గర నుంచి మీరు ఏ సాధనానుష్ఠానాలు చేయవలసిన అవసరం లేదండి. చిత్రకూటంలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ చిత్రకూటత్తు ఒళ్ళానై, ఆ చిత్రకూటంలో తెల్లై చిత్రకూటంలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు ఎవరు? గోవిందరాజ పెరుమాళ్ళు. ఆయనని ఆశ్రయించండి అని మీరు చెప్పారు ఆళ్వారే. ఆశ్రయించండి అన్నారు మీరు. பேச்சின் கணத்தை பார்த்தால் இவ்வளவினாலே பலம் கைப்படும் என்று நாங்கள் விశ్వసిக்கும்பడి ఎంగనే ఎన్నుం శంకయ్యలే. పేచిన్ కనత్తై పార్తాల్, మేము కోరుకునేటువంటి ఫలం చూస్తే చాలా గొప్పది. ఇవ్వడవినాలే ఫలం కైపడం ఎన్ను నాంగల్, ఇంత గొప్ప ఫలం మా చేతిలో మాకు లభిస్తుంది అని మేము ఎలా విశ్వసిస్తాం ఆళ్వారే అంటూ తెల ఎన్నుం శంకయ్యలే అనే శంకలో ఒగుత్త స్వామి యాగయ్యాల్ ఉంగళై పెరవేణుం ఎన్ను. ఆయన మనతోటి సంబంధం కలిగినటువంటి స్వామి కాబట్టి ఉంగళై పెరవేణుం ఎన్ను, మిమ్మల్ని పొందాలి అని. అయినా ఆయన ఎలాంటి వాడు? ప్రాప్తాவும் ప్రాపకనుం ప్రాప్తికు ఒగప్పానుం అవనాయ్ ఇరుక్కయ్యాల్ ఉంగళకు విశ్వసిక తట్టన్. అండ్ ఇది మనని పొందింప చేసేవాడు ఆయనే, పొందింప చేసుకునేది ఆయననే, ఆ పొందటం వల్ల సంతోషపడేది ఆయనే. కాబట్టి ఇంకా మనం ఫలం విషయంలో సందేహించవలసిన అవసరం ఏమున్నది కనుక, అదేదో పొందేది మనము, ఆనందపడేది మనము అయితే మనం ఏదైనా శంకపడాలి. లేదా మన యొక్క స్వయంతో మన యొక్క సాధనలతోటి ఆయన్ని పొందాలి అనుకుంటే, కానీ పొందటానికి సాధనము ఆయనే, ఆ తర్వాత పొందేది మనం ఆయననే, ఆ తర్వాత మనం ఆయన్ని పొందటం వల్ల ఆనందపడేది ఆయనే అయినప్పుడు నీకెందుకు ఆ విశ్వాసంలో అడ్డేమిటి నీకు? అవన్ ఉగంద ఊరై ఆశ్రయిక్కయ్యే அமையும் என்னும் అరుడిచ్చేగిరార్ ఎన్ను సంగతియై అరుడిచ్చేగిరార్. అందుకని అవనిలిం, ఆయన్ని ఆశ్రయించటం కంటే కూడా అవన్ ఉగంద ఊరై ఆశ్రయిక్కయ్యే అమయ్యం, ఆయన దాకా వెళ్ళక్కర్లేదని మీరు ఆశ్రయించాలి. మీరు కోరుకున్నటువంటి ఫలాన్ని పొందాలి అంటే ఆయన వేంచేసి ఉన్నారే దివ్యదేశం, దాన్ని ఆశ్రయించినా చాలు. అందుకనే మీరు చూడండి, చిత్రకూటంలో ఉన్నటువంటి పెరుమాళని ప్రతిదానికి దివ్యదేశ సంబంధాన్ని చెప్పే చెబుతున్నారు. అలానే ఇక్కడ కూడా మీరు ఆశ్రయించవలసింది ఆయన దాకా వెళ్ళక్కర్లేదండి. ఆయన వేంచేసి ఆయన ఉగంద ఊరై ఆశ్రయిక్కయ్యే అమయ్యం, ఆయన సంతోషంతో వేంచేసి ఉన్నటువంటి ఊరే మీకు సరిపోతుందండి అని సంగతి అయి అరుడిచ్చేగిరారు. ఈ తిరువాయముడికి సంగతిని చెప్తున్నారు. ఇందులో రాజ శ్రీరామ వెన్నర్థం అంటే శ్రీర్ఘాళి అంటారు కదా, ఆ దివ్య దేశాన్ని చెప్తున్నారు, మంగళాశాసనం చేస్తున్నారు. ఆ దివ్య దేశంలో పెరుమాళ్ళకి ఆళ్వాళ్ళు நீங்கள் அவனை பெருகை கூறுப்பாக பண்ணும் சாதனா அனுஷ்டானத்தை அவன்தான் உங்களை பெருகை கூறுப்பாக అవతారాది ముఖంగళాలే పన్నిక్కుడు ఇంగే వందు నిన్నాన్ ఎన్నారు. మీరు ఆయన్ని పొందటానికి ఏదేదో అనుష్ఠానాలని చేసే ఆ సాధనానుష్ఠానాలని ఆయన మిమ్మల్ని పొందటానికి ఆయనే
ఇదిగో ఏమిటి ఆయన చేసే సాధనానుష్ఠానం తెలుసా? సాధనానుష్ఠానం అవతారాది ముఖంగళాలే పన్నికొడు ఇంకే ఉంది నిన్న. ఇది మీరేదో ఆయన్ని పొందటానికి మేము ఏ సాధనలు చెయ్యాలి, ఎలా ఉండాలి, ఏమిటని మీరు అనుకుంటున్నారేమో. కాదు, మిమ్మల్ని పొందడానికి ఆయనే సాధనానుష్ఠానాలు చేస్తూ ఎలా ఏం సాధనానుష్ఠానం చేశాడండి ఆయన? అవతారాలు ఎత్తాడా? అవతారాల ద్వారా అవతారాలను ఎత్తుతూ ఇంగే వందు నిన్న అవతారాలని అప్పుడు విభవావతారాలు అయిపోయాయి. ఆ అవతారాలని మనం స్మరించుకునేటట్లుగా ఇప్పుడు అత్యాపెరుమాలుగా వేంచేసి ఉన్నారు కదా. అందుకే ఇంగే వందు నిన్న ఆయన ఇక్కడ ఉన్నాడండి. అవన్పడి ఇరువాన పిన్పు ఎందుకు వచ్చి వేంచేసి ఉన్నాడు? మనం ఆయన గురించి చేసే సాధనానుష్ఠానాల వల్లే ఆయన మనల్ని పొందటానికి చేసే సాధన అనుష్ఠానం ఏమిటయ్యా అంటే అవతారాలు ఎత్తడము, ఇక్కడ ఈ దివ్యదేశాల్లో వేంచేసి ఉండటం. ఎందుకు దివ్యదేశాల్లో వేంచేసి ఉంటాడు? మనల్ని పొందటం కోసమే. కాబట్టి ఆయన సాధనానుష్ఠానం ఏమిటి? ఈ దివ్యదేశంలో వేంచేసి ఉండి మనల్ని అదిగో ఆయన యొక్క సౌందర్యాలు, ఆయన యొక్క దివ్య చేష్టితాలని మనకి కనబరిచి మనల్ని స్వాధీనం చేసుకోవడం కోసమే ఆయన ఇక్కడ వేం చేసుకున్నాడు. అది ఆయనకి సాధనానుష్ఠానము. అవన్పడి ఇరువాన పిన్బు అర్జిత్వం తుడక్కమాగ மேலுள்ளவத்தையெல்லாம் அவன் கையிலே ஏறிட்டு நீங்கள் அவன் உகந்த శ్రీరామ వెన్నగరై ఆశ్రయింగోల్ ఎన్గిరారు. అది ఆయన ప్రకారం ఇది కదా. అలాంటప్పుడు అర్జిత్వం తుడక్కమాగ మేలుళ్ళవత్తయ్యెల్లాం ఆయన్ని అర్థించడంతో మొదలుపెట్టి ఆ తర్వాత చేయవలసినవన్నీ కూడా ఈ భారం అంతా నీదేనయ్యా అని అవన్ కయ్యిలే ఏరిట్టు ఆయన చేతిలో ఉంచేసి నీంగల్ మీరు అవన్ ఉగంద శ్రీరామ వెన్నగరై ఆశ్రయింగోల్ ఆయన సంతోషంతో వేయించేసి ఉన్నటువంటి శ్రీరామ వెన్నగరై ఆశ్రయింగోల్ ఎంగిరారు. కాజి శ్రీరామ వెన్నగరం అంటే కాజీ అనేటువంటి ప్రాంతంలో ఉన్న శ్రీరామ వెన్నగరం, నందిపుర వెన్నగరం, అలాగా ఇది శ్రీరామ వెన్నగరం. దీన్ని ఆశ్రయించండి అంటున్నారు. ఇవన్ పరభక్తి పర్యంతమాగ పన్నినాலும் அதடையா பிராதிகூல்ய நிவృత్తి மாத்திரத்திலே நிற்கும்படியிலே பேச்சினுடைய వైలక్షణ్యத்தை பார்த்தால் இருப்பது. ఇవన్ పరభక్తి పర్యంతం వరకు చేసినప్పటికీ అదంతా కూడా ప్రాతికూల్య నివృత్తి మాత్రం అంతవరకే చేరుతుంది. పేచ్చినుடைய వైలక్షణ్యத்தை பார்த்தால் இருப்பது అంటే ఆయన పరభక్తి వరకు చేరుస్తాడు. కానీ అదంతా ఎంతవరకు ఉపయోగపడుతుంది మనకి అంటే ప్రాతికూల్య నివృత్తి వరకు మాత్రమే ఉపయోగపడుతుంది అది. అంచేత ప్రాతికూల్య నివృత్తం అంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే అప్రతిషేధం మాత్రం. ఆయన రక్షిస్తాను అని అంటే మీరు చేయవలసింది ఏమిటయ్యా అంటే అప్రతిషేధమే పేత్తుకు అప్రతిషేధమే వేండువదు. మీరు పొందవలసినటువంటి ఫలానికి మీరు చేయవలసినటువంటి సాధన ఏమీ లేవు. ఆయన మిమ్మల్ని రక్షించడానికి ఉద్యుక్తుడైనప్పుడు అదిగో అప్రతిషేధం అడ్డగించకుండా నా ప్రయత్నం నా రక్షణ నేను చేసుకుంటాను అనే ఒక అడ్డు పెట్టకుండా ఉండేది అప్రతిషేధన ఉంటే చాలు. அதுக்கு மேற்பட்ட அர்ஜித்வம் முதலானவை எல்லாம் ఎవనుకు వేణు ఎన్ను నిర్బంధం ఎల్లే. అంతకు మించి మనం అర్జించవలసినటువంటి విషయాలు ఏమీ లేవు. ఆయన రక్షిస్తానన్నప్పుడు తిరస్కరించకుండా మా ప్రయత్నం మేము చేసుకుంటాం లేవయ్యా అనకుండా ఉంటే చాలు అంటున్నారు ఆళ్వారు. అలా మీరు వెళ్ళి ఈ కాజి శ్రీరామ వెన్నగరంలో ఉన్నటువంటి ఆ పెరుమాళని ఆశ్రయించండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్ర. ஒரு குரலாய் இருநில மூவடி மண் வேண்டி உலகனை தும்மீரடியால் ஒடுக்கி ஒன்னும் தருகவெனா மாவலியை சிறையில் வைத்த தாளாடன் தாள் அணைவீர் தக்க கீர்த்தி அருமறையின் திரள் 4 வேள்வி 5 அங்கங்கள் அவையாரும் இசைகள் ஏதும் திருவெல்மலி விழாவளமும் திறக்கும் కాజి శ్రీరామ వెన్నగరే சேர்మి నీరే. ఇవి కూడా కిందటి 2 తిరువాయిమొழிల్లో వలె చిన్న చిన్న వ్యాఖ్యానాలు. వీటికి కూడా మరీ అంత తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు అన్నట్టు. ప్రతి పదార్థం ఓరు అంటే అద్వితీయమైనటువంటి కురళాయ్ వామనుడై ఇరునిలం విశాలమైన భూమి యందు మూవడి మణ్
మూడడుగుల భూమిని వేండి కోరి ఒలగు అనయిత్తుం లోకములన్నింటినీ ఈరడియాలే ఒడుక్కి. 2 అడుగులతోటి ఒదిగించుకొని ఆక్రమించుకొని ఒన్నుం తరుగ వెన, ఇగో తక్కిన ఒకదాన్ని కూడా ఇవ్వవయ్యా అని మావలియే మహాబలిని సిరయిల్ వైత్తు, చెరయందు ఉంచినటువంటి తాడాళన్ సర్వాధికుని యొక్క తిరువడిగళ్లను అనై వీరు చేర ఇచ్చయించిన వారలారా, తక్క కీర్తి తగిన కీర్తి కలిగినటువంటి అరుమరయ్యిన్ దుర్లభమైన వేదముల యొక్క తిరల్ నాన్గు సమూహములు 4ను, అంటే 4 వేదాలను 5 వేள்విயும் పంచమహాయజ్ఞాలను అవయారుం అంగంగళం ఆ షడంగములను 7 ఇసేగళం సప్త స్వరాలని చెరువిల్ వీధియందు మలి విజావళవం ఉత్సవము సమృద్ధమైన ఉత్సవము యొక్క అందమును సిరక్కుం సమృద్ధమయ్యే ప్రకారమైన కాజీ శ్రీరామ విన్నగరమే నీరే చేర్మిన్. కాజీ అనడి దేశమందలి శ్రీరామ విన్నగరం అనడి దివ్య దేశాన్ని మీరు చేరండి అంటున్నారు. ఎలా అద్వితీయమైన వామనావతారం చేసి ఏం చేశాడు? బలిచక్రవర్తి దగ్గర బలిచక్రవర్తి ఏం చేసి ఉన్న యజ్ఞవాటికకు వెళ్ళాడు. అలా అక్కడికి వెళ్ళి 3 అడుగుల భూమిని కోరాడు. లోకాలన్నింటినీ 2 అడుగులతోటే కొలుచుకున్నాడు. 3వ అడుగు భూమిని కూడా ఇవ్వవయ్యా అని అడిగాడు బలిచక్రవర్తిని. మరి ఇవ్వటానికి ఏమి లేకపోవటం చేత ఆయన దగ్గర మహాబలిని పాతాళం అనేటువంటి చెరలో ఉంచినటువంటి సర్వాధికుడు ఆయన యొక్క తిరువడిగళ్ళని చేరాలని ఆశపడుతున్నారా మీరు? అయితే ఏం చేయాలో తెలుసా మీరు? తగిన కీర్తి కలిగినటువంటి వేద సమూహాలు 4, అంటే వేదాలు 4, పంచమహాయజ్ఞాలు, షడంగాలు, సప్త స్వరాలు, వీధిలో ఎప్పుడు సమృద్ధమైన ఉత్సవాల సౌందర్యము, ఇలా సమృద్ధంగా కలిగినటువంటి కాజీ శ్రీరామ విన్నగరం అనేటువంటి దివ్య దేశాన్ని మీరు చేరండి, అప్పుడు మీరు ఆయన్ని పొందగలుగుతారు అంటున్నారు ఆళ్వారు. ஒரு குரலாய் ஒளிவை கண்ட போதே சொல்லித்தடையா கொடுக்க வேண்டும்படியான అద్వితీయ వామననాయ్. ఆ దివ్య తీర్మయాన్ని చూడగానే, ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూడగానే సొల్లిత్తడయ్యా, ఏదైతే ఆయన చెప్పాడో ఆయన ఏదైతే అడిగాడో దాన్ని వేండుంబడియాన కొడుక్క వెండుంబడియాన, ఇంకా అసలు తిరిగి మాట లేదు అని చెప్పాలనిపించినట్లుగా అలాంటి సౌందర్యమట, అలాంటి అద్వితీయమైన వామననాయ్. ఆ వామనమూర్తి యొక్క స్వరూపాన్ని చూడగానే ఈయన ఏమడిగాడు అనేటువంటి ఆలోచన కూడా కలగనివ్వకుండా ఆయన ఏదడిగితే అది ఇచ్చేయాలి అనేటువంటి భావనని కలిగించేటువంటి దివ్యమంగళ విగ్రహం అది. ఏమడిగాడు ఆయన? ఈరునిలం మూవడి మన్ వేండి పరప్పై వడైస్తాన భూమి. ఇరునిలం అంటే బాగా విశాలమైనటువంటి భూమిని, మూవడి మన్ వేండి தனக்கு என்ன கால் பாவுகைக்கு ஓரிடமில்லாதாரைப்போலே இத்தை அவனுக்கு ஆக்கி அவன் பக்கலிலே இறந்து இந்த லோகங்கள் அடைய 2 அடியாலே அடக்கி 3 அடி தருகிறோம் என்றாய் மத்து ஓரடியும் தாராயோ என்று. అలా తనకు ఎన్న కాల్ పావుగైకు ఓరు ఇడమిల్లాదారైపోలే, తను ఇక్కడ ఈ భూమి మీద నిలబడటానికి, ఒక అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేని వాని వలే ఎత్తై అవను కాకి, మొత్తం ఒక అడుగు కూడా చోటు ఈయనకి లేకుండా మొత్తం బలి చక్రవర్తికి ముందు స్వాధీనం చేశాడు. ఆ తర్వాత ఆ బలి చక్రవర్తి దగ్గరికే వెళ్ళి యాచన చేశాడు. అవన్ పక్కలే ఇరంది యాచించి ఇంద లోకం యాచించాడు. ఏమడిగాడు? 3 అడుగుల నేల అని అడిగాడు. 3 అడుగుల నేల అని అడిగితే, కానీ కొలుచుకునేటప్పుడు 2 అడియాలే ఇంద లోకంగల్ అడయ్య అడక్కి, 2 అడుగులతోటే ఈ లోకాలన్నింటినీ స్వాధీనపరుచుకొని 3 అడి తరుగిరోమి అందాయ్, 3 అడుగులు ఇస్తానన్నావయ్యా నువ్వు నాకు, కానీ మత్తు ఓ రడియం తారాయో, ఏంటంటే ఇప్పుడు బాంబులు, ఇంకొక అడుగునివ్వవయ్యా అని, ఇంకొక అడుగు ఎక్కడా, ఇంకొక అడుగు ఇవ్వాలి కదా నాకు అని మా బలి చెరయ్యలు వైస్తా. అలా మహాబలిని చెరలో ఉంచినటువంటి వాడు. ఏ చెర? పాతాళ లోకమనే చెరడు.
அனந்தரம் இந்திரபதம் அவன் பெறக்கடவனாக அவனை పాతాళத்திலே வைத்தா. అనంతరం ఇంద్ర పదవి ఎవరికి? బలి చక్రవర్తికే. అలా పాతాళ లోకంలో ఉంచాడు ఆయన్ని. అలాంటి తాళాడంతాల్ அணைவீர் ஆசிரிதார்த்தமாகத்தான் இறந்தான் என்னும் మేన్మయ్యే ఉడయ్య అవన్ తిరువడిగలై కిట్ట వేండిరుప్పీర్. ఆశ్రితుల కోసం తాను యాచిస్తాడు అనేటువంటి ఆ గొప్పతనాన్ని కలిగినటువంటి ఆయన యొక్క తిరువడిగలని కిట్ట వేండిరుప్పీర్ సమీపించాలని అనుకున్న వాళ్ళైతే తక్క ఇత్యాది ఏంటి తక్క కీర్తి அருமறையின் திரள் நான்கும் வேள்வி ஐந்தும் அங்கங்கள் அவை ஆறும் இசைகள் ஏழும் தெருவில் மலி விழாவளமும் சிறக்கும் காழி ஸ்ரீராம வெண்ணகரம் சேர்மினீரே. அபௌருஷேயத்வ నిబంధనமான కీర్తియుடைய వేదంగలినుடைய తిరల్கள் నాడు. ఏమిటి వేదాలు ఎలాంటివి? అపౌరుషేయాలు. అలాంటి అపౌరుషేయాలైనటువంటి వేదాల చేత కీర్తించబడినటువంటి వాడు అనేటువంటి కీర్తి అనేది లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి కీర్తన అయితే వాళ్ళ సందర్భాలను బట్టి వాళ్ళు కోరుకునే ప్రయోజనాలను బట్టి చేసేటువంటి కీర్తన అది. ఇది అపౌరుషేయం, ఒక పురుషుడు చేత రచించబడినటువంటిది కాదు వేదం. అలాంటి అపౌరుషేయమైన దానికి ఎక్కువ తక్కువలు చూపించి తారతమ్యాలు చూపించడం, పక్షపాతాలు చూపించడం చేతగానిదైనటువంటి ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పగలిగినటువంటి అపౌరుషేయమైనటువంటి 4 వేదాల చేత కీర్తించబడినటువంటి వాడు. పంచమహాయజ్ఞంగలు చెప్పారు కదా, దేవయజ్ఞం, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, భూతయజ్ఞం అని చెప్పబడేటువంటి ఇలాంటి పంచమహాయజ్ఞాలు, 6 అంగాలు చెప్పారు కదా, 6 అంగాలు, 7 ఇసేగలం, 7 స్వరాలు, ఇలా తెరువులే మిక్కిరిందుళ్ళ ఉత్సవత్తాలు వంద అడుగుం. ఎప్పుడు ఒక ఉత్సవం పూర్తయితే ఇంకో ఉత్సవానికి ఆరంభం. అలా ఆ వీధులలో ఎప్పుడు అధికంగా కనపడుతూ ఉండేటువంటి ఉత్సవాల యొక్క సౌందర్యము. ఇవెల్లాం అడయ్య చిరక్కుంబడియాన, ఇవి అన్నీ కూడా చిరక్కుంబడియాన మనకి దర్శనమిస్తూ ఉండేటువంటి కాజీల్ శ్రీరామ వెన్నగరై ఆశ్రయ్యంగోళ్ళు. అదిగో ఆ కాజీ అనే దేశంలో ఉన్న శ్రీరామ వెన్నగరై ఆశ్రయ్యంగోళ్, ఆ శ్రీరామ వెన్నగరాన్ని ఆశ్రయించండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రను. ஒரு குரலாய் இருநிலமூவடி மண் வேண்டி உலகனை தும்மீரடியால் ஒடுக்கி என்றும் தருகவெனா மாவலியை சிறையில் வைத்தா. தாளாடன் தாள் அணைவீர் தக்க கீர்த்தி அருமறையின் திரள் 4 வேள்வி 5 அங்கங்களும் அவையாரும் இசைகள் 7 தெருவில் மலி விழாவளமும் சிறக்கும் காஜி ஸ்ரீராமவின் நகரே சேர்மினிரே. తర్వాత இரண்டாம் பாட்டு நான் முகன் இத்தியாதி தன்னை இறப்பாளனாக்கி ஆசிரிதற்கு அரியன செய்யும் அவன் வந்திருக்கும் காஜி ஸ்ரீராமவின் நகரை ஆசிரியுங்கோள் என்ன செய்தேயும் ஆர் இருந்தீர்கள். இது குவடி உங்களுடைய சிரத்துவ புத்தியும் பெருமையும் அன்றோ. பிரம்மாவின் ஆயுஷ்தின்படி கேட்டிகோளே ருத்ரனை எரிவரனையும் கண்டிగోళే என்கிறாள் ఎన్ను సంగతి. ఏమండి, తనని యాచకుడుగా చేసుకొని వచ్చి యాచించాడు ఒక ఇంద్రుడి కోసం. అలాంటి ఆయన వచ్చి వేయించేసి ఉన్నటువంటి స్థానం ఈ కాజి శ్రీరామ వెన్నగరం. దాన్ని ఆశ్రితర్కు అరియన చెయ్యుమవన్, ఆశ్రితలకు దుర్లభమైన కార్యాలను కూడా చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు వేయించేసి ఉన్నటువంటి స్థానం ఈ శ్రీరామ వెన్నగరం. దాన్ని ఆశ్రయించండి అని నేను చెప్పినప్పటికీ కూడా మీరు ఇలా ఆరిరుందీరుగా ఇంత నెమ్మడంగా ఎలా ఉండగలిగారు మీరు? దీనికి కారణం ఏమిటి? ఉంగడుడే స్థిరత్వ బుద్ధి. మిమ్మల్ని మీరేదో చాలా మేము స్థిరంగా ఉంటాము అని భావిస్తున్నట్లున్నారు. మా ఆయుష్ ఇప్పుడు ఇంకా 50 ఏళ్లే కదండి, మేము 100, 150 సంవత్సరాలు బతుకుతాం అన్నట్లుగా ఆ బుద్ధి. పెరుమయ్యం 100, మేము చాలా గొప్పవాళ్ళం కదా అనేటువంటి భావనతోటి మీరు ఇలా ఉన్నట్లున్నారు. అదిగో బ్రహ్మావియన్ ఆయుష్యం బడి కేట్టిగొళే
బ్రహ్మగారి ఆయుష్ ఎంతో తెలుసా? అంత గొప్పదైనటువంటి అదే చతుర్యుగాలు కూడా ఒక్కసారి గడిస్తే బ్రహ్మగారికి ఒక పగలు, అలా ఇంకొకసారి 4 యుగాలు గడిస్తే ఒక రాత్రి, అలాంటివి 100 సంవత్సరాలు కలిగినటువంటి ఆయుష్ బ్రహ్మగారిది. ఆ బ్రహ్మగారి పరిస్థితి విన్నారా మీరు? రుద్రం ఎడివరవయ్యం కండిగొడే, ఆ రుద్రుడి యొక్క దేనస్థితి చూసారా? చూసి కూడా మీరు ఇలా ఉన్నారంటే ఏం చెప్పాలి ఇంకా మీకు అంటున్నారు ఆళ్వారు. అంటే మీరు మీ యొక్క స్థిరత్వాన్ని, మీ యొక్క గొప్పతనాన్ని భావించి ఇలా ఉన్నారేమో. అదిగో అంత ఆయుష్ కలిగినటువంటి బ్రహ్మగారి స్థితి ఏమిటి? ఏదో లయకార్యం కూడా చేసే రుద్రుడు గారి యొక్క ఎలివరకు దైన్యం ఏమిటి చూడండి. కాబట్టి మీ ఆయుష్, మీ గొప్పతనము ఏమీ చెల్లుబాటు కావు. నాన్ముగళం మిగత్తరుక్కైరు నాన్ముగనాల్ మిగత్తరుక్కైరుక్కువాய்மை நல மிகு சீரு ரோமசனால் நவித்து உனக்க நூன்முகமார் தலை எட்டு ஊன் ஒழித்த வெந்தை ஒளிமலர் சேவடி அணை வீருஷு சேயோடா சூன்முகமார் வளையலை வாயு குத்தமுத்தை சொல் குறுகு சினை என்ன சூழ்ந்தி அங்கமெங்கும் சேர்முகமார் கமலவயல் சேல்பாய் காஜிச்சீராமவின் நகரே சேர்மி நீரே நான் முகனால் மிகுத்தருக்கை இருக்கு வாய்மை. ప్రతిపదార్థము. నాన్ముగన్ బ్రహ్మగారి యొక్క నాల్ ఆయుష్ మిగ అధికముగా, తరుక్కై దానిచే వానికి కలిగిన గర్వమును, ఇరుక్కు వేద రుక్కులు, వాయుమై వాక్కులు ఎందు కలవాడై, నలమిగు సీరు అధికమైన ఆచారము కలవాడగు, ఉరోమచనాలు రోమచ మహర్షి చేత నవిత్తు చెప్పించి పోగొట్టి, నగ్నుడైన రుద్రుని యొక్క ఊనార్ మాంసముతో నిండి ఉన్న ముఖన్ ప్రాముఖ్యము గల బ్రహ్మ యొక్క తలయోడు తల పెంకులోని ఊన్ భోజనమును ఒళిత్తా విడిపించిన ఎందై మా తండ్రి యొక్క ఒళి మలర్ సేవడి కాంతిగల పుష్పముల వంటి ఎర్రని తిరువడిగళ్లను అణై వీరు చేరాలని ఇచ్చించిన వారలారా, పుషు దున్నుచున్న సే ఎడ్లు ఓడ పరిగెత్తగా, చూన్ముఖమారు ప్రసవ ఉన్ముఖమైనటువంటి వలై శంఖములు, అలైవాయ్ నరదలయందు ఉగుత్తా ఏనిన ముత్తై ముత్యములను, తొల్కురుగు ముసలి కొంగలు, తినయ్యన్న గ్రుడ్డు అని తలచి సూజుందు చుట్టువారుకొని ఇయంగా సంచరించుచుండగా, ఎంగుం అంతటను తేన్ముఖమారు తేనె ముఖమందు నిండిన కమలం తామర పువ్వులు గల వయల్ వరిమళ్ళయందు తేలు మత్స్యములు పాయ తుళ్ళుతూ ఉన్నటువంటి కాజీ అనడి దేశమందలి శ్రీరామ విన్నగరం అనడి దివ్య దేశమును నీరే చైర్మన్ మీరు చేరండి. బ్రహ్మకు నేనే అధికమైన ఆయుష్ కలిగినటువంటి వాడిని అని ఒక గర్వం ఉండేదట. అలాంటి బ్రహ్మగారి యొక్క గర్వాన్ని రోమచ మహర్షి చేత పోగొట్టాట పరమాత్మ. అది ఎలాగా అంటే, రోమచ మహర్షికి ఒక బ్రహ్మకు ప్రళయము కాగా శరీరమందొక ఒక రోమము రాలిపోతుందట. ఆ విషయాన్ని చూపించి బ్రహ్మకు నా అంతటి ఆయుష్ కలవారు కలరా అని గర్వాన్ని పోగొట్టాడు. ఒక బ్రహ్మకు ప్రళయం వస్తే శరీరంలో ఒక రోమం రాలుతుంది అంటే వారేం చెప్పారంటే, రోమచ మహర్షి బ్రహ్మగారి గర్వాన్ని అణచాలని తపస్సు చేశాడట. తపస్సు చేస్తే పెరుమాళు ప్రత్యక్షమైనప్పుడు నీకేం అదే నువ్వు కనుక ఒక రోమాన్ని కింద పడేస్తే బ్రహ్మగారి యొక్క ఒక ఆయుష్ 1 సంవత్సర కాలం తగ్గుతుంది అని వరం ఇచ్చాట. మరి ఇక్కడ ఇంకోలా ఉంది తాత్పర్యంలో, ప్రళయం వస్తే శరీరంలో ఉన్నటువంటి రోమం ఒకటి రాలుతుంది. ఆ విషయాన్ని చూపించి బ్రహ్మకు నా ఎంతటి
ఆయుష్ కలవారు కలరా అనే గర్వాన్ని పోగొట్టాడు. మరియు బ్రహ్మహత్యాపాతకంతో అరిచేతిలో అంటుకున్నటువంటి బ్రహ్మ కపాలంలోని భోజనాన్ని రుద్రుడికి పోగొట్టాడు. అలా సర్వేశ్వరుడి యొక్క తిరువడిగళ్ళని చేరాలనేటువంటి ఇచ్చ కలవాళ్ళలారా, పొలంలో ఎడ్లు దున్నుతూ ఉన్నాయి, శంఖాలు ముత్యాలను ఈనాయి, ముసలి కొంగలు ఆ ముత్యాలను చూసి గుడ్లు అని తలచాయి. ఈ ఎడ్ల వల్ల వాటికి ప్రమాదం లేకుండా వాటి చుట్టూ తిరిగి కాచుకుంటూ ఉన్నాయి ఈ కొంగలు. అప్పుడు మకరంద భరితమైనటువంటి తామర పువ్వులలో ఉన్నటువంటి ఆ పువ్వులు గల పొలాలలో మత్యాలు తుల్లుతున్నటువంటి కాజిశ్రీరామ విండగరం అనేది ఈ దివ్య దేశాన్ని మీరు చేరండి అని చెప్తున్నారు. చరణం. రోమస భగవాన్ பிரம்மாக்கள் என்று சிலர் நீர் குமிழு போலே தோத்துவது మరైవదాగ పోగ కడవదు ఎత్తనే పేరు అన్నానా ఇస్తూ. బ్రహ్మలు అనేటువంటి మీరు ఎలాంటివి మీ జీవితాలైనా నీరు కుమిటి పోలే తోత్తువదు మరైవదాయ్ పోక్క కడవదు ఎత్తనే పేరు. మీరు బ్రహ్మలై ఉండొచ్చు, మీ జీవితాలైనా నీటి బుడగలాంటివి మీ ఆయుష్ అయినా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది అండి? బ్రహ్మలు ఒక్కొక్క అండానికి ఒక్కొక్క బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారులు అయినప్పటికీ కూడా పరమాత్మ ఎదర నీటి బుడగల్లాంటి వాళ్ళే. అన్ని అండాలకి అధిపతి అయినటువంటి వాడు పరమాత్మ, ఒక్కొక్క అండానికి మాత్రమే అధిపతులైనటువంటి వాళ్ళు ఈ బ్రహ్మలు. చతుర్ముఖనుடைய ஆயுஸ்ஸின் மிகுதியால் உண்டான துர்மானத்தை வேதங்களை உச்சரியா நிற்பனாய் ஆச்சாரிய பிராதான்யத்தால் வந்த ஏத்தத்தை ఉడయ్యనాన రోమస భగవానాలే. ఇది చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక గర్వం, దుర్మానం. ఏమిటది? ఆయుష్, నేను ఇంత గొప్ప ఆయుష్ కలిగినటువంటి వాడిని అనే దుర్మానం. దాన్ని వేదంగళై ఉచ్చరయా నిర్పానాయ్. దుర్మానத்தை వేదాలని ఉచ్చరిస్తూ ఆచార్య ప్రాధాన్యం వల్ల కలిగినటువంటి గొప్పతనాన్ని కలిగిన రోమస భగవానుడి చేత చతుర్దశ భువనంగళుప్పు కడవేన్యన్నోపాధి ఆయుష్యుడయ్యారు ఉండో ఎన్గిర దుర్మానத்தை తవిస్తూ. చతుర్దశ భువనాలకి వీటన్నిటినీ 14 లోకాలకి ప్రభువుని నేనే అని, నాతో పాటు ఆయుష్ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేటువంటి దుర్మానమట బ్రహ్మగారికి. అలాంటి దుర్మానాన్ని ఈ రోమస మహర్షి చేత పోగొట్టి, అలా చెప్పాను కదా, ఆయన తపస్సు చేశాడు, పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో నీ ఒక్కొక్క రోమాన్ని కింద పడేస్తే అదిగో వాళ్ళ యొక్క ఆయుష్ ఒక్కొక్క సంవత్సరం తగ్గిపోతుంది అని వాళ్ళ గర్వాన్ని ఆ రీతిగా అడిగేటట్లుగా చేశాట పరమాత్మ. అలా నక్క నిత్యాది, నక్క అంటే నగ్న, ఎవరు? రుద్రుడు గారు. రుద్రనుడే పితా ఉమాయ్ లోక గురు ఉమాయ్ ఇరిక్కిర అవనై తలయ్యై అరుత్తు అత్తారే పాతకియాయ్ మాంస ప్రచురమాన తలయ్యోట్టిలే ఇరందు అదిలే జీవిత్తు తిరిగిర ఎలివరవై సవిత్త స్వామి. రుద్రుడి యొక్క తండ్రి, లోక గురువు అయినటువంటి బ్రహ్మగారి యొక్క తలని తుంటివేసి దానితోటి పాపాన్ని సంపాదించుకొని ఆ మాంస ప్రచురమైనటువంటి ఆ తల చేతికి అంటుకొని ఉండగా దానిలోనే యాచించి అదిలే జీవిస్తూ తిరిగిర, దాంతోనే జీవిస్తూ తిరిగినటువంటి ఎలివరవై సవిత్త స్వామి. అలా రుద్రుడికి కలిగినటువంటి ఆ నైత్యాన్ని, ఎలివరుగు దీనత్వాన్ని తొలగించినటువంటి స్వామి. ఎక్కడ? బదరికాశ్రమంలో తన యొక్క వక్షస్థలంలో ఉన్న చెమట బిందువుతోటి ఆ రుద్రుడు చేతికి అంటుకున్నటువంటి కపాలాన్ని విడిపింపచేశాడు కదా, అలాంటి స్వామి. జగత్తుకు ఈశ్వరుగలాగా ప్రసిద్ధరు ఇరువురు మీరే. లోకంలో ఈశ్వరులాగా, నియామకుల్లాగా కనబడేటువంటి ప్రసిద్ధి కలిగినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరే కదా. అవరగల్ ఇరువరుడయ్యవం అభిమానத்தை కజిత్తానాయిత్తు. అలాంటి వాళ్ళిద్దరి యొక్క అభిమానాన్ని తొలగింపచేసినటువంటి వాడు. రోమస మహర్షి చేత బ్రహ్మగారి యొక్క దురభిమానాన్ని తానే స్వయంగా రుద్రుడు గారి యొక్క దురభిమానాన్ని పోగొట్టినటువంటి వాడు. ఒళి మలర్ చేవడి అణైవీరు, ఒళి మలర్ చేవడి అణైవీరు. அவனுடைய స్వాభావికமான ஈஸ்வரத்துவத்தால் வந்த புகழை உடைய திருவடிகளை பெற வேண்டி இருப்பீர். అణైవీర్ అంటే సమీపించాలని
భావన కలిగిన వాళ్ళలారా, కోరుకుంటున్న వాళ్ళలారా అన్నట్టు. ఆయనకు సహజమైనటువంటి ఈశ్వరత్వము చేత వచ్చినటువంటి కీర్తి, ఆ కీర్తి కలిగినటువంటి తిరువడిగళై, అలాంటి తిరువడిగళ్ళని పెరవేండి మీరు పొందాలని భావించినట్లయితే ఊరుసే ఇత్యాది, ఊరుసే ఇత్యాది ஆனை போலேயாய் பெரிய மிடுக்கை உடைய సేక్కడైరే పూర్తి ఊజువదు. ఆనై పోలే, అక్కడ ఉన్నటువంటి ఆ ఎడ్లు ఎలా ఉంటాయట, ఏనుగులంత పెద్ద పెద్దగా ఉంటాయట. ఆనై పోలేయాయ్ పెరియ మిడుక్కై ఉడయ్య, పెద్ద గర్వాన్ని కలిగి అంటే పెద్ద పెద్దవిగా ఉండేటువంటి ఏనుగులు, మిడుక్కై అంటే బలం కూడా కలిగినటువంటి సేక్కడైరే పూర్తి ఉజువదు, అలాంటి ఎద్దులతోటి కట్టి కదా అక్కడ పొలాలని దున్నేది. అవై తవరా ఓడిన వారే அப்போது பிரசவித்தது இப்போது பிரசவித்தது ఎన్నుతోండుంబడి தொட்டார் மேலே దోషమాంబడి ఇరుక్కిర శంకుగల్. అవై తవరా ఓడిన వారే, అవి అలా దున్నుకుంటూ ఉంటే అప్పుడు ప్రసవిస్తుంది ఇప్పుడు ప్రసవిస్తుంది అని కనబడేటట్టుగా, తొట్టారు మేలే ఇలా ముట్టుకున్న వాళ్ళ మీదే దోషము చెప్పేటట్లుగా ఉన్నటువంటి శంఖాలు. అది తాను కిడక్కిర ఒంగుగలినుடைய వాసులే ముట్టుక్కడయ్యిందనా, తాము పడినటువంటి ఒంగుగలినుடைய, అదేదో ఆ ప్రాంతం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాసలులోనే ముట్టుక్కడయ్యిందనా, ముత్యాలు ఈనాయి అంటే అక్కడ ఉన్నటువంటి ముత్యాలు ఈనటానికి శుద్ధంగా ఉన్నటువంటివి. ఒక్క నిమిషం. తొట్టుక్కడ నరదలు అని చెప్పారు. శంఖాలు ప్రసవోన్ముఖమైనటువంటి శంఖాలు నరదల యందు ఈనాయి. నరదలంటే ఆ ప్రాంతంలో బురద ప్రాంతం అయి ఉంటుంది బహుశా, అలాంటి ప్రాంతంలో ఈనాయి ముత్యాలని ఎవరు, ఈ శంఖాలు. అలా అవత్తై తొల్ కురుగు ఉండు ఎన్ను ఎన్ను ఒక్క పడగ చేదేయం ఇత్తు ముట్టై ఎన్ను వాసి అరియ మాట్లాడబడి மூத்த குருகுகள் அவை தன்னுடைய முட்டையாக கொண்டு விட்டு போக మాట్లాడే చుట్టం పరవా నిற்குமாయిత్తు. అక్కడ ఉన్నటువంటి ముసలి కొంగలు, ఆ కొంగలు తొల్ కురుగు అంటే, తొల్ అంటే ప్రాచీనమైనటువంటి బాగా పెద్దదైనటువంటి ముసలి కొంగలు. అవెలా ఒక్క పడగ చేదేయం, ఇది ముత్తు ఒకే రీతిగా కనపడటంతో ఇది ముత్యము ఇది గ్రుడ్డు అనేటువంటి తారతమ్యం తెలియక ఈ శంఖాలు ముత్యాలను ఈనాయి. ఆ ముత్యాలను చూసి ఈ కొంగలేమనుకునే తమ యొక్క గుడ్లేమో అనుకున్నాయి. అప్పుడు మూత కురుగుగల్ అవై తన్నుడయ ముట్టయ్యాగ కొండు విట్టు పోగ మాట్లాడేవి మా యొక్క గుడ్లే అని భావించి వాటిని విడిచిపెట్టి వెళ్ళలేక చుట్టూ పరవా నిற்குமாయిత్తు, వాటన్నిటి చుట్టూ పరుస్తాయట. పరిచి అవి కాపలా కాసుకుంటూ కూర్చుంటుంది ఆ కొంగ. అవై పరక్కిరక్కాత్తాలే பார்த்த விடமெல்லாம் பக்வமாய் தலையிலே மிக்க தேனை உடைத்தா இருக்கிற தாமரை పూకు అలరా నిற்குமாయిత్తు. అవి అక్కడక్కడ అలా పెట్టేశాయి కదా ముత్యాలని, అందులోంచి పాత విడమెల్లాం పక్వమాయ్, చూస్తూ ఉండగానే అవన్నీ పక్వమైపోయాయి. తలయిలే మిక్క తేనె ఉడైత, తామర పుష్పాల్లాగా బయటికి ప్రకాశించాయి. ఆ తామర పుష్పాలు ఎలా ఉన్నాయి, తేనెతో నిండినటువంటి తామర పుష్పాల్లాగా వికసించడం మొదలుపెట్టాయి. అందమధువై పానం పండిన కైలుగలానవై పాయా నిற்குமாయిత్తు. అవి అంటే ఎద్దులతోటి పొలాలని దున్నుతూ ఉన్నారు. ఆ దున్నే సమయంలో ముట్టుకుంటే చాలు ఈనేటట్లుగా ఉన్నటువంటి శంఖాలని ఆ బురద ప్రాంతంలో ఈనాయి. ఆ ఈనితే ముత్యాలను ఈనాయి కదా, ఆ ముత్యాలను చూసి ముసలి కొంగలు తమ యొక్క గుడ్లేమో అనుకున్నాయి. అవేం చేశాయి, తమ గుడ్లు కదా అని వాటిని జాగ్రత్త పరుచుకుంటూ అటు 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 వాటిని పక్కన దాచుకున్నాయి. అందులోంచి తామర పుష్పాలు పైకి పెరిగి వికసించాయి. ఆ తామర పుష్పాల్లోంచి మకరందం జాలువారుతూ ఉన్నది. ఆ జాలువారుతూ ఉన్నటువంటి మధువుని తాగుతూ అక్కడ ఉన్నటువంటి చేపలు కళానవై పాయా నిற்குமாయిత్తు, అవి తుడి పడుతూ ఉన్నాయి. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యము. ఇదిగో దీనికి కింద స్వాపదేశార్థాన్ని చెప్తున్నారు. ఇప్పుడు పైన చెప్పినటువంటి ఆ ప్రకృతి సౌందర్యానికి మొత్తానికి
స్వాపదేశార్థం. ఇదిగో பிரம்மருத்ராதிகள் போன சேக்கலை கொண்டு பத்தி புஜவம் அவனான எம்பெருமான் பஜவுமான ஜகத்தை சிருஷ்டியாதிகளை பண்ணுவிக்க அவர்கள் ஈஸ்வரோகம் என்னு கை கதியவோடா நம் போர்வர்கள் போன సింగుగల్ స్వస్వభావరై పెరువిక్క. ఇదిగోండి బ్రహ్మరుద్రాదులు లాంటి సేక్కలై కొండు అక్కడ పొలాన్ని దున్నుతూ ఉన్నారు కదా 2 ఎడ్లతోటి. అవి ఏనుగుల్లాగా బలమైనటువంటి 2 ఎడ్లు అన్నారు కదా. అలానే పరమాత్మ కూడా వ్యవసాయం చేయటం మొదలు పెట్టాడు. ఏమిటా 2 ఎడ్లు? ఆ 2 ఎడ్లు ఏమిటి? బ్రహ్మగారు, రుద్రుడు గారు. ఇలాంటి 2 బ్రహ్మరుద్రాదిగల్ పూర్ణ సేక్కలై కొండు పత్తి యుజమావన భక్తి అనే పంటని పంట కోసమని పండిస్తున్నాడు, దున్నుతున్నట్ట పరమాత్మ. పజం పునమాన జగత్తై సృష్ట్యాదిగలే పన్ను వెక్క. అదిగా ఏమిటి పండించేటువంటి పంట? వాళ్ళ ఆ 2 ఎడ్లతోటి పొలాన్ని దున్నుతూ ఉన్నాడు కదా. అంటే ఏమిటి? పజం పునమాన జగత్తై అంటే ఈ జగత్తుని సృష్టించడము, లయం చేయటము లాంటి కార్యాలు ఆ దున్నటము అంటే. ఆ వరగల్ వాళ్ళు ఎలా ఉన్నారు? ఈశ్వరోహం ఎన్ను కై కదియవోడా, ఈశ్వరునే ఈశ్వరులము, ఇవన్నీ నియమించేటువంటి వాళ్ళం మేమే, సృష్టించేవాడిని నేను అని బ్రహ్మగారికి అహంకారము, లయకార్యం నాది అని రుద్రుడు గారికి అహంకారము. ఇలా వీళ్ళిద్దరూ ఉండగా నమ్ పూర్వరుగల్ పూర్ణ శంకుగల్ స్వస్వభావరై పెరువిక్క. మన పూర్వరుగల్ పూర్ణ శంకుగల్, మన పూర్వాచార్యులు లాంటి ఈ శంకులు ఈనాయి అన్నారు కదా. స్వస్వభావరై పెరువిక్క ఆది మూలమాన ఎంబరుమాను. స్వస్వభావరై అంటే మన పూర్వాచార్యులు స్వస్వభావరై పెరువిక్క అంటే పూర్వాచార్యులు శిష్యులని పుట్టింప చేయగా, అంటే శిష్యులని తయారు చేయగా, ఆది మూలమాన ఎంబెరుమాన్ తనకు అసాధారణ పుత్రత్వ ప్రతిపత్తియాలే ఇవர்கள் இடத்தில் వాముక్తనా ఇరుక్క. ఆది మూలమైనటువంటి ఇక్కడ ఏం చెప్పారు? ఇది తొల్కురుగుండు, ప్రాచీనమైన కొంగ అన్నారు కదా. ప్రాచీనమైనటువంటి కొంగ అంటే ఎవరు? ఆది మూలమాన సర్వేశ్వరుడు. ఆయన ఏం చేశాడు? తనకు అసాధారణ పుత్రత్వ ప్రతిపత్తియాలే, ఇదిగో మన పూర్వాచార్యులు తయారు చేసినటువంటి శిష్యులని వాళ్ళందరినీ కూడా వాళ్ళ పుత్రభావంతో ఇవరగలి ఎడతిల్ వ్యాముక్తనా ఇరుక్క. ఆ శిష్యులందరి విషయంలో ప్రేమతోటి ఉన్నట్ట ఎవరు? సర్వేశ్వరుడు. అప్పుడు ఉంటే అత్తాలు ఎప్పుడైతే వీళ్ళందరి విషయంలో ఆయన ప్రేమతో ఉన్నాడో అప్పుడు పెరియ పిరాటికి చాలా ఆనందం కదా. తను సృష్టి చేసినటువంటి వాళ్ళ విషయంలో ఆయన అంత ప్రేమతో ఉన్నాడు అంటే అప్పుడు కమల మలర్ మేల్ పావై ముగ కమలం వికసిత్తు అనురాగ అతిశయం వెళ్ళమిడా. అదిగో కమల మలర్ మేల్ పావై ముగ కమలం వికసిత్తు. అప్పుడు పుష్పాలు వికసించాయి కదా. ఆ పుష్పాలు వికసిస్తే అంటే ఆ కురుగు పక్షి వాటన్నిటిని అక్కడక్కడ పక్క పక్కన దాచి పెడితే అందులోంచి కమల పుష్పాలు వికసించాయి కదా. ఎప్పుడైతే ఆ కొంగ వికసించి ఆ వికసించిన తామరల నుండి జాలువారుతోంది తేనె. అంటే ఇక్కడ ఏమిటి? వికసించిన పుష్పాలు అంటే వికసించిన తిరుముఖ మండలం కలిగినటువంటి పెరియ పిరాటి. ఆవిడ ఆ పుష్పాల నుండి జాలువారేటువంటి తేనె అంటే ఏమిటి? అనురాగం అతిశయం వెళ్ళమిడ. ఆవిడికి అనురాగము మితిమీరి ప్రవహించగా అది లేతుళ్ళా నిత్య సూరిగలెన్ను. అదిగో అక్కడ చేపలన్నీ తుళ్ళుతూ తుళ్ళిపడుతూ ఉన్నాయి ఆనందంతో అన్నారు కదా. ఎవరు? ఈ పెరియ పిరాటి యొక్క తిరుముఖ మండలం నుంచి జాలువారినటువంటి అనురాగ అతిశయ ప్రవాహంలో ఎప్పుడు ఆనందపడిపోతూ ఉండేటువంటి వాళ్ళు నిత్య సూర్యుడు అని వ్యంగ్యార్థాన్ని చెప్పారు. అదిగో తిరుపతికు సిరప్పై అరుళిచ్చేగిరారు ఎన్ను తిరువళ్ళం పచ్చి అరుళిచ్చేగిరారు. అలాంటి వైభవం కలిగినటువంటి దివ్యదేశం ఇది. అంటే ఇప్పుడు పైన మూలంలో చెప్పినటువంటి విషయం ఏమిటి? వ్యవసాయదారుడు 2 ఎడ్లతోటి పొలాన్ని దున్నుతూ ఉన్నాడు. ఆ దున్నే సమయంలో అక్కడ ఉన్నటువంటి శంఖాలు
తాకితే ఈనేటట్లుగా ఉన్నటువంటి ప్రసవం అయ్యేటట్లుగా ఉన్నటువంటి శంఖాలు అవి ఈనాయి. వేటిని ఈనాయి? ముత్యాలని ఈనాయి. ఆ ముత్యాలని తన గుడ్లు అనుకొని అక్కడ ఉన్నటువంటి ముసలి కొంగ వాటిని జాగ్రత్త పరుచుకుంటూ పక్క పక్కన పెట్టుకొని కాపలా కాసుకొని కూర్చున్నది. ఆ దాచిపెట్టినటువంటి ఆ ముత్యాల నుండి కమలాలు చూస్తూ చూస్తూ ఉండగానే కమలాలు పుట్టుకొని వచ్చాయి. అవి పెద్దవయ్యాయి, చక్కగా వికసించిన కమలాలు. ఆ కమలాల నుండి తేనె జాలువారుతూ ఉంది. జాలువారిన తేనెని అక్కడ ఉన్నటువంటి చేపలు అనుభవిస్తూ ఉన్నాయి, తాగి తుళ్ళి తుళ్ళి పడుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ చెప్పినటువంటి స్వాపదేశార్థం ఏమిటి? పరమాత్మ అనేటువంటి వ్యవసాయదారుడు బ్రహ్మరుద్రాదులు అనేటువంటి 2 ఎడ్లతోటి ఈ సృష్టి కార్యాన్ని లయ కార్యం అనే పొలాన్ని దున్నితే అక్కడ ఉన్నటువంటి శంఖాలు అంటే ఎవరు? సత్పురుషులు, మన పూర్వాచార్యులు అనేటువంటి సత్పురుషులు శంఖాలు ముత్యాలని ఈనాయి. అంటే ఎవరిని? సత్పురుషులైనటువంటి వాళ్ళు వాళ్ళకి చేత అయినటువంటి ఉపదేశాలను చేసి శిష్యుల్ని తయారు చేస్తారు కదా. ఆ ముత్యాలంటే శిష్యులైనటువంటి వాళ్ళు. అదిగో ఆ శిష్యులైనటువంటి వాళ్ళని అదిగో ఆ ముసలి కొంగ ఆ గొడ్లని కాపలా కాసుకుంటూ ఉన్నది కదా. అంటే పరమాత్మ వాళ్ళని చక్కగా కాపలా కాసుకుంటూ ఉంటే ఆ సన్నివేశాన్ని చూసినటువంటి ఇదిగో పెరియ పిరాటి యొక్క ముఖం వికసించింది. అంటే తామరలు వికసించడం అంటే పెరియ పిరాటి ముఖం వికసించింది అని, ఆ వికసించిన తిరుముఖ మండలం నుండి జాలువారినటువంటి ఆనంద ప్రవాహంలో ఇదిగో తుళ్ళి తుళ్ళి పడుతూ ఉన్నారు నిత్యసూరుడు అనేటువంటి చేపలు. ఇది స్వాపదేశార్థం. నాన్ముగనాల్ మిగ தருகையிருப்புவாய்மை நலமிகு சீரு சீரு ரோமசனால் நவித்து நக்கா நவித்து உனக்கு நூன்முகமா நவித்து நக்கா நூன்முகமார் தலையோட்டு ஊன் ஒழித்த வெந்தை ஒளிமலர் சேவடி அணை வீருத சேயோடா தூன்முகமார் வளையலை வளையலை வாய் குத்தமும் முத்தைத்துள் குருவி சினை என்ன சூழுந்தி அங்கவெங்கும் தேன்முகமார் கமலவயல் சேர் பாய் காஜி ஸ்ரீராமவின் நகரே சேர்மி நீரே. 3ஆம் பாட்டு, 3వ பாசுரம். வை அணைந்த இத்தியாதி, வை அணைந்த இத்தியாதி. நீங்கள் பிரளயாபத்ரக்ஷகனான அவன் படி அறிந்து ஆசிரியிக்காவிடில் வாணன் పట్టదు పడువిగోల్ ఎన్గిరార్ ఎన్ను సంగతి. మీరు ప్రళయాపత్తు నుండి రక్షించేటువంటి ఆయన విషయం అరిందు ఆశ్రయిక్కావిడలు తెలుసుకొని ఆశ్రయించకపోయినట్లయితే మీకు ఏ పాటలు వస్తాయో తెలుసా? వాణన్ పట్టదు పడువిగోల్, ఆ బాణాసుడు పడినటువంటి పాటలు మీరు పడతారు అని బెదిరిస్తున్నారట ఆడవాళ్ళు ఈ పాసనంలో. வை அணைந்த நுதி கோட்டுவராகமொன்றாய் பண்டெல்லாம் இடந்தெடுத்து மதங்கள் செய்து நெய் அணைந்த திகிரியினால் வானன் தின்தோள் நேத்து அவன்தாள் அணைகிப்பீர் நெய்தலோடு மை அணைந்த குவளைகள் தங் அண்டங்கள் என்னும் தங்கள் கணென்னும் மலர்ப்பு முதம்வாய் என்னும் கடைசிமார்கள் செய்யணைந்து களைகளை யாது ஏறும் காஜி ஸ்ரீராமவின் நகரே சேர்மி நீரே. ప్రతిపదార్థం. వయ్యనైంద వాడి పొందియున్న నుది మొనగల కోడు ఒందు వరాహమాయ్, దంతాలు కలిగినటువంటి అద్వితీయమైన వరాహమై మన్నెల్లాం ఎడందు పట్టు, భూమినంతను కూడా అండబిత్తి నుండి విడిపించి ఏడుత్తు ఎత్తి మదంగల్ చేదు మద వ్యాపారములను చేసి నెయ్ అణైంద వాడి పొందియున్న తిగిరియాల్ చక్రము చేత వాణన్ తోల్ నేర్తవన్ బాణాసుడి యొక్క దృఢమైన భుజములను ఛేదించిన వాని యొక్క తాల్ అణైగిర్పీరు ఆ తిరువడిగళ్లను చేర సమర్థులైన వాళ్ళలారా
కడిసిమారుగల్ అంటే కర్షక స్త్రీలు, వ్యవసాయదారుల స్త్రీలు నెయ్దలోడు తెల్ల కలువ పూలతో కూడా మై అణైందా నలుపు అధికమై ఉన్నటువంటి కువళైగల్ నల్ల కలువ పూలు సంకణ్గల్ ఎన్ను తమ నేత్రములనియు కుముదం మలర్ ఎర్ర కలువ పూలు వాయ్ ఎన్నుం అగరమనియును తెయ్ అణైందు పొలములను చేరి కళై గాబును కళయాదు తీయక ఏరుం వడ్లకు ఎక్కుతున్న కాజిచ్చీరామ వెన్నగరే నీరే చైర్మన్. అలాంటి కాజిచ్చీరామ వెన్నగరం అనే దివ్య దేశాన్ని మీరు చేరండి. అద్వితీయమైన వరాహ రూపం తాల్చాడు, భూమిని ప్రళయమనే ఆపద నుండి ఉద్ధరించాడు, బాణాసుడి యొక్క 1000 భుజాలని చక్రాయుధంతో ఛేదించి అలాంటి ఆయన యొక్క తిరువడిగళ్ళని చేరాలని కనుక ఇచ్చ మీకున్నట్లయితే అదిగో ఆ కాజిచ్చీరామ విన్నగరంలో వేం చేసుకున్నాడే ఆయన్ని ఆశ్రయించండి. ఆ దివ్యదేశం యొక్క వైభవం ఎలాంటిది? కర్షక స్త్రీలు పొలాల్లో కలుపు తీయటానికి దిగారు. వాటిలో తెల్ల కలువలు, నల్ల కలువలు, ఎర్ర కలువలు ఇవన్నీ కనపడ్డాయి. కనపడగానే వాళ్ళు ఏమనుకున్నారు? తమ నేత్రాల వలె, తమ అగరాల వలె ఉన్నాయి ఇవి, కాబట్టి ఇవి మన అవయవాలను మనమే తీసేసుకుంటామా అనేటువంటి భావనతోటట ఆ కలుపు తీయకుండానే గట్లకు ఎక్కుతూ ఉన్నారు. ఆ కాజిచ్చీరామ వెన్నగరంలోని దివ్యదేశంలో ఉన్నటువంటి కర్షక స్త్రీలు అంటున్నారు ఈ పాత్రంలో. 3ஆம் பாட்டு வை இத்தியாதி கூர்மை மிக்கிருந்துள்ள முனையே உடைய கொம்பை உடைத்தான அத்விதீய மகாவராமாய் பூமி பரப்படைய எடந்து எடுத்து கொண்டேறி ஈஸ்வரத்தால் வந்த திருக்காலே మలకాజమాన వ్యాపారంகளை పన్ని బాగా అధికమైన పదును కలిగినటువంటి ఆ దంతాలు కలిగిన అద్వితీయమైన మహావరాహంగా వచ్చి భూమి వైశాల్యాన్ని మొత్తం ఆ అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ఆ దంతాలతోటి ఎత్తి అలా ఆవిడ్ని రక్షించాను అనేటువంటి ఈశ్వరత్వం అనేటువంటి ఆ చెరుక్కుతోటి మదకార్యమైనటువంటి వ్యాపారాలను చేసి నెయ్యి అంటే కూర్మయ్యు అది ఒక చేషితం. అలానే కూర్మయ్యుడయ్య తిరువాడి కడైందు నెయ్యి తిరుందుళ్ళ తిరువాదియాలే தேவதாந்தர பஜனத்தை பண்ணி அத்தாலே தனக்கு மிடுக்காக நினைத்திருக்கிற வாணனுடைய திண்டிய தோள் களை நேர்த்தவன் తిరువడిகளை గిట్ట వేండి ఇరుప్పీరు. అదిగో పదునైనటువంటి చక్రాయుధంతో చక్కగా నెయ్యి పెట్టి పదును పెట్టినటువంటిగా ఉన్నటువంటి చక్రాయుధం, అలాంటి దానితో చక్రాయుధంతో దేవతాంతర భజనలు చేసి దానితోటి కలిగినటువంటి గర్వంతో తిరుగుతూ ఉండేటువంటి బాణాసుడి యొక్క బలమైన 1000 భుజాలని వాళ్ళై నేర్తవన్ తిరువడిగలని తుంచి వేసినటువంటి ఆయన యొక్క తిరువడిగలని కిట్ట వేండి ఇరుప్పీరు సమీపించాలని అనుకున్న వాళ్ళైతే நெய்தல் பூவோடே கூட கருப்பு மிக்கிருந்துள்ள குவளைகளை தம் கண்கள் என்னும் மலரை உடைத்தான் அரக்காம்பலை தந்தாமுடைய வா என்னும் கடைசிமார் கடை பற்பதாக வடுத்து ஒயிலே இருந்து கண்ணுக்கும் வாயுக்கும் அவத்தோடு உண்டான சர்வதா சாமியத்தாலே களை பறியாதே போந்து ஏறுகிற காசியில். అదిగో నెయ్దల్ పువ్వోడే కూడా కరప్పు మిక్కిరిందుళ్ళ తెల్లటి తామరలతో కూడా నల్లదనాన్ని కలిగినటువంటి నల్ల కలువలని తమ యొక్క నేత్రాలు అనుకుంటున్నారట. మలరై ఉడైత్తాన అంటే బాగా వికసించినటువంటి అరక్కాంబలై ఎర్రని తామరలని దందాముడయ వాయన్ను తమ యొక్క అదరాలు అనుకొని కడైసిమారు కళైపరిదాగా అడుస్తూ వైలిలే ఎదుండు. అదిగో అందులో ఉన్నటువంటి ఆ పొలాలలో ఉన్నటువంటి గడ్డిని ఏరటం కోసమని పొలాల్లో ప్రవేశించి కన్నుక్కుం వాయుక్కుం అవత్తోడు ఉండాన సర్వదా సామ్యత్తాలే ఆ నేత్రాలకి వాయుక్కుం అధరాలకి ఉన్నటువంటి సర్వదా సామ్యంతో కడై పర్యాదే పోందు ఏరిగిర కాజీల్ కడై పర్యాదే ఆ గడ్డిని కొయ్యకుండానే పైకి వచ్చేసినటువంటి ఆ కర్షక స్త్రీలు కలిగినటువంటి ఆ కాజిచ్చీరామ వెన్నగరం అంటున్నారు
ఈ పాత్రలో. ఇందులో ఏమిటి, ఈ దివ్యదేశం యొక్క వైభవాన్ని ఒక 2 నిమిషాలు చెప్పుకుందాము. ఇందులో సాయించారు వారు. ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు తాళాడన్ అంటే త్రివిక్రమావతారం. ఎలా ఆకాశాన్ని కొలిచినట్లుగా ఎడమ కాలుని పైకి పెట్టి ఉండేటువంటి స్వరూపం, ఎడమ కాలుతోటి ఎడమ పాదంతో ఆకాశాన్ని కొలుస్తున్నట్లుగా ఉండేటువంటి స్వరూపం. మనం చెప్పుకున్నాం, మనం తిరుక్కోవలూరులో కుడి పాదాన్ని పైకెత్తాట, ఇక్కడ తిరుక్కోవలూరులో ఎడమ పాదాన్ని పైకెత్తాడు. అలా లోకాలను కొలుస్తూ ఉన్నటువంటి స్వరూపము ఎలా ఉంటుందంటే, ఆ స్వరూపము ఏమిటి, లోకాలన్నిటినీ కొలుస్తూ పాదం ఎత్తాడు కదా, ఆ ఎత్తినప్పుడు ఆ ఎడమ పాదాన్ని ఎత్తినప్పుడు ఆ ఎడమ చేతిని కూడా ఒకవేళ చూపిస్తూ ఉంటాట. ఇదిగో ఇంకొక అడుగు ఎక్కడయ్యా నాకు అని బలి చక్రవర్తిని అడుగుతున్నాడా అన్నట్లుగా అది లోకాలని కొలిచాడు అంటే త్రివిక్రమావతారం. త్రివిక్రమావతారంలో ఉన్నటువంటి పెరుమాళ్ళు ఒక కాలుని ఎత్తాడు, ఒక ఆ ఎడం వైపు ఉన్నటువంటి శ్రీహస్తంతో ఒక ఏలుని చూపిస్తున్నాడు. అంటే త్రివిక్రమావతారంలో సన్నివేశం కనపడేటట్టుగా. ఇలా కుడి చేతితోటి ఏం చూపిస్తున్నట్ట, యాచన చేస్తున్నట్టుగా ఉంటుందట ఆయన యొక్క శ్రీహస్తం, కుడి హస్తం. అంటే వామనుడిగా వెళ్ళి యాచన చేస్తే అప్పుడు కదా త్రివిక్రముడై లోకాలను కొలిచింది. అంటే ఆ దివ్యమంగళ విగ్రహంలో ఆ పెరుమాళ యొక్క స్వరూపంలో వామనుడిగా వచ్చి యాచన చేసినటువంటి రూపము కనపడుతుంది. అలా త్రివిక్రముడై పెరిగి లోకాలను కొలిచినటువంటి రూపము కనపడేటట్లుగా చాలా అద్భుతమైనటువంటి రూపమట. అలా ఇప్పటికీ ఆయన పాదాల దగ్గర కొంచెం పక్కకి ఒక చిన్న స్వరూపం ఉంటుందట. అది రోజు ఎవ్వరికి దర్శనం ఉండదట. అక్కడ చిన్న వామన రూపం, ఇదే రూపంతో చిన్నదిగా ఉంటాడు, అది వామనుడిగా భావిస్తారట. ఆ రూపం ఒక వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం ఆ వస్త్రాన్ని తొలగించి ఆ దర్శనం ఉంటుందట మనకి. అక్కడ ఉన్నటువంటి తాయాల పేరు మట్టు అవిజం కుడలి. అంటే మట్టవిజం కుదరి అంటే పరిమళించే కేశపాశాలు కలిగినటువంటి తాయార్లు అని అర్థమట. అలా ఏమిటి, ఇక్కడ ఈ ఊర్లో ఉన్నటువంటి ఒకసారి కలాపకాలం అని అన్ని దివ్యదేశాలకి ఇబ్బందులు కలిగిన రోజులు వచ్చినట్టుగా ఈ దివ్యదేశానికి కూడా అలా వచ్చి పెరుమాళ్ళు లేకుండా ఉన్న పరిస్థితి కలిగినప్పుడు ఈ మనం కిందటి తిరుమలలో చెప్పుకున్నాం కదా, తెల్లయ్య చిచ్చిర కోటంలో పెరుమాళ్ళని వాళ్ళందరూ తురుష్కులంతా ధ్వంసం చేశారు అని చెప్పుకున్నప్పుడు అక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి వారు ఎవరంటే పెరుమాళ్ళని దొడ్డయాచార్య స్వామి వారు. మనకి ఇప్పుడు చోళంగిరిలో ఉంటారు కదా దొడ్డయాచార్య స్వామి వారు, వారేమో అనుకున్నా నేను. అదే చండమారుతం దొడ్డయాచార్య స్వామి అంటారట వారిని. వారు పునఃప్రతిష్ఠ చేశారు గోవిందరాజస్వామిని. అలానే ఈ తాళాడన్ అనేటువంటి ఈ పెరుమాళకి పునర్వైభవాన్ని కలుగ చేసిన వారు కూడా వారే అని చెప్తారట. ఇక్కడ రోమశ మహర్షి బ్రహ్మగారి యొక్క అహంకారాన్ని తొలగించాడు అనేటువంటిది పురాణ ఆ దివ్యదేశ పురాణ కథ. రోమశ మహర్షి తపస్సు చేశాడు, పెరుమాళ్ళు ప్రత్యక్షమయ్యాడు, చెప్పాడు నీ యొక్క ఒక్కొక్క వెంట్రుకతోటి ఒక వెంట్రుక కింద పడేసి బ్రహ్మగారి యొక్క ఒక ఆయుష్ సంవత్సరం తగ్గిపోతుంది అంటే అని వరం ఇవ్వగానే పరమాత్మ నేను దానికోసం ఆ తపస్సు చేసింది అన్నప్పుడు ఇదిగో ఈ రూపాన్ని దర్శింపచేశాట పెరుమాళ్ళ ఆయనకి. అయితే ఇక్కడ ఉన్నటువంటి తీర్థం శంఖతీర్థం, చక్రతీర్థము, విమానమేమో పుష్కలావర్తక విమానం. త్రివిక్రముడుగా ఉంటాడే కానీ చాలా చిన్న స్వరూపం అంట ఆయనది. అలా ఈ కలాపకాలం వచ్చినప్పుడు ఈయన కనపడకుండా ఎక్కడో ఒక ముసలావిడ రోజు ఈయనకి నైవేద్యం పెడుతూ ఉండేదట. తిరుమంగయ్య ఆళ్వార్లు వేం చేసినటువంటి కాలంలో ఆవిడ తిరుమంగయ్య ఆళ్వార్లకి ఈ స్వరూపాన్ని చూపించగా కొంతమంది అంటే ఇది ఒక పురాణ గాథ, తిరుమంగయ్య ఆళ్వార్లే ఆ పెరుమాళ్ళని ప్రతిష్ఠ చేశారు అని చెప్పేటువంటి ఆ కథ కూడా వినపడుతూ ఉంది అని. ఇంకొక కథ కూడా ఏం చెప్తారు, ఒక నవాబు గారి భార్య వారేమో అంతఃపురాన్ని ఎక్కడ చెల్లయ్య చిత్తిరకోటంలో చేసుకొని ఇక్కడ ఈ కాజిచ్చి రామవిన్నగరంలో ఉన్నటువంటి పెరుమాళ్ళని సేవించడానికి వస్తే ఆవిడికి పెరుమాళ్ళు నచ్చాడని తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో ఆయన్ని ప్రతిష్ఠ చేసుకొని పూజించుకుంటూ అదే వాళ్ళ అమ్మాయి ఆడుకుంటూనో ఏదో ఉన్నప్పుడు పెరుమాళ్ళు ఒక అర్చక స్వామికి కల్లో కనబడి నేను పలానా చోట ఉన్నాను, నన్ను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయవా, నన్ను ఇక్కడికి తీసుకురావయ్యా అని అడిగితే అక్కడికి వెళ్ళి అర్చక స్వామి తాళాళావ వెన్నయ్యుండ తాళాళావ
తాళాలావ తాళాలావ తవిట్టుప్పానై తాళాలావ అని వీరు పిలవగానే గుడుగుడు గుడుగుడు అని అడుగులు వేసుకుంటూ ఆయన బయటికి వచ్చాడని, ఇలా ఆ పెరుమాళకి ఇలా సంబంధించినటువంటి ఐతిహ్యాలని ఇలా ఉన్నాయి. ఇంకొక ఆయన జ్ఞాన సంబంధర్ అనేటువంటి కొంచెం జ్ఞానం కలిగినటువంటి ఒక పండితుడు వచ్చి ఇక్కడ ఏది తిరుమంగయ్య ఆళ్వార్లతోటి వాదనకి దిగినప్పుడు తిరుమంగయ్య ఆళ్వార్లు ఇదిగో ఈ పాసురాన్నే చెప్పి నువ్వు ఒక కుర్రలు చెప్పగలవా అని అడిగితే అదేదో లెక్క చెప్పి 1 2 3 రావాలి, మళ్ళా 1 2 1 రావాలి, ఆ రీతిగా నువ్వు లెక్క చెప్పగలవా, ఒక కుర్రలు నువ్వు రచించగలవా అని ఆ జ్ఞాన సంబంధం అని అడిగితే, ఇప్పుడు ఈ మొదటి పాసురం ఉంది కదా, ஒரு குரலாய் இரு நிலம் மூவடி மண் வேண்டி உலகனைத்தும் ఈరడియాలు ఒడుక్కి ఒండ్రుం తరహ అంటే ఒరు కురళాయ్ ఒకటి, ఒక పొట్టి వామన బ్రహ్మచారిగా వచ్చాడు కదా, ఇరు నిలం అంటే 2, మూవడి మణ్ 3 వ్యాచించాడు, అలా ఉలగనైత్తుం ఈరడియాలు 2 అడుగులతోటి కొలిచాడు, ఒండ్రుం తరహ 1 తగ్గింది, అది కదా అంటే మొదటి 1కి 1 అంకె, 2 ఇరు నిలం అంటే 2, మూవడి అంటే 3, ఆ తర్వాత 2 అడుగులతో కొలిచాడంటే మళ్ళా 2, ఒన్నుం అనేటువంటి ఆ పదంతో 1 అంటే 1 2 3 మళ్ళా 2 1 అలా వచ్చేటట్లుగా ఈ పాసురాన్ని చెప్పగా వెంటనే ఆ జ్ఞాన సంబంధరు తమకున్నటువంటి బిరుదులన్నీ కూడా ఈ తిరుమంగయ్య వాళ్ళకి ఇచ్చి మీరండి చతుష్కవి అంటే అని ఆయన తన చేతిలో ఉన్నటువంటి వేదాయుధాన్ని తిరుమంగయ్య వాళ్ళకి అనుగ్రహించి వెళ్ళారట. అందుకనే దీంట్లో ఫలశ్రుతి పాసురంలో ఎక్కడైనా తిరుమంగయ్య వాళ్ళు వాడి కలిగండి అని ఆలినాడనని ఏదో ఒక పదం వస్తుందట, కానీ ఈ తిరుముటి చివరి పాసురంలో ఆయనకున్నటువంటి బిరుదులన్నీ వచ్చేలాగా ఆ పాసురం ఉంటుంది అని, ఇది ఈ దివ్యదేశం యొక్క వైభవం. వై அணைந்த நுதி போட்டு வராகமொன்றாய் மண்ணெல்லாம் இடந்தெடுத்து மதங்கள் செய்து நெய்யணைந்தது இகிரியினால் வானம் தின்தோன் நேற்று அவந்தால் அணைகிற்பி நெய்தலோடு மை அணைந்த குவளைகள் தங்கள் கண்கள் என்னும் மலர்க்குமுதம் வா என்னும் கடைசிமார்கள் செய் அணைந்து களையாதேரும் காட்சி ஸ்ரீராம விண்ணகரே சேர்மின் நீரே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். திருமங்கையாழ்வார்